నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మీ పేరు? నా పేరు వీరేష్. మీరు ఎన్ని రోజుల నుంచి అమ్మవారికి సేవ చేసుకుంటున్నారు? నేను 15 సంవత్సరాల నుంచి అమ్మవారికి సేవ చేస్తున్నాను. అమ్మవారు ఎన్ని రోజులుగా వెలిసింది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అమ్మవారు 60 సంవత్సరాల కింద ఈ ఆలయం ఉంది. ఫస్ట్ అమ్మవారి విగ్రహం ఉండే నీలి రూపంలో. ధ్వంసం చేసిన తర్వాత అమ్మవారిని ఈ మూర్తిని ప్రతిష్టాపన చేశారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 40 సంవత్సరాలు అవుతుంది ఈ మూర్తిని పెట్టి. 60 సంవత్సరాల కింద ఫస్ట్ అమ్మవారు ఈవిడ కట్టమైసమ్మ తల్లి, అక్కడ రేణుకాదేవి 2 గుళ్ళు కట్టారు ఫస్ట్. అసలు అమ్మవారి ఫలితం ఏంటి? అమ్మవారి విశిష్ట ఏంటంటారు? అమ్మవారి విశిష్టత ఏంటంటే ఇక్కడ కోరుకున్న వారికి అమ్మవారు కొంగు బంగారం, అడిగిన వారికి ఆడపిల్లల్ని ఇస్తుంది, కోరిన వారికి కొడుకులను ఇస్తుంది ముడుపు కట్టడం వల్ల. అలాగే బూడిద గుమ్మడికాయలో దీపం పెట్టడం వల్ల కూడా ఇక్కడ ఆరోగ్య సమస్యలు, కోర్టు సమస్యలు, మరియు ఇంట్లో ఏ విధమైన వాస్తు దోషం కానీ, కుజదోషం కానీ, నాగదోషం కానీ, ఏ దోషాలున్నా కూడా ఇక్కడ పోతాయి. అలాగే ఇక్కడ 5 మంది శివశక్తులు ఉంటారు, ఒక జోగిని ఉంటుంది, 6 మంది. ఇక్కడ మా చేతితో బొట్టు పెట్టించుకోవడం వల్ల కానీ, చేతి కంకణం కట్టించుకోవడం వల్ల కానీ, ఏమైనా ఇంట్లో సమస్యలు కూడా ఇక్కడ చెప్తాము, దాని పరిష్కారం కూడా చూపుతాము. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించి తీసుకున్న తర్వాత ముడుపు కట్టేసి శనివారం కానీ, అమావాస్య రోజు కానీ బూడిద గుమ్మడికాయలో దీపం పెట్టాలి. అది ఇక్కడ విశిష్టత. ఎక్కడ తెలంగాణ, ఆంధ్రలో ఎక్కడ పెట్టరు. ఓన్లీ మన ఆలయంలో మాత్రమే బూడిద గుమ్మడికాయలో దీపం పెడతారు. ఎందుకంటే ఇక్కడ అయ్యవారు చెట్టు రూపంలో కాలభైరవుడు, అమ్మవారు ఆమె రూపంలో అమ్మ దర్శనం ఇస్తుంది. కాబట్టి ఇక్కడ అందుకే కాలభైరవుడు, కాళికాదేవి ఒక్క రూపంలో, అది కూడా శ్మశానంలో 2 ఉండడం ప్రత్యేకత. అక్కడ హోమగుండం అనేది ఉంది కదా, అది 24 అవర్స్ ఉంటుంది. 365 రోజులు ఆ హోమగుండం వెలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఎదురుగా శ్మశానం ఉంది కాబట్టి ఎప్పుడు అక్కడ రావు. కాబట్టి అక్కడ అమ్మవారి ముంగడ ఎప్పుడు అగ్ని ప్రజ్వలన ఉండాలి. కాబట్టి అందుకే ఇక్కడ మన గుళ్ళో 365 రోజులు హోమగుండం వెలుగుతూనే ఉంటుంది. అంటే అమ్మవారికి గోపురం కానీ అలాంటిది ఏమి కట్టకూడదా? అమ్మవారికి గుడి అంటూ ఉంది కానీ గోపురం అంటూ లేదు. ఎందుకంటే అమ్మవారి చెట్టు రూపంలోనే అమ్మ అందరికీ దర్శనం ఇస్తుంది. కాబట్టి ఇక్కడ అమ్మవారు కోరుకోలేదు శిఖరాన్ని. అమ్మవారు నేను ఎండకు ఎండాలి, వానకు తడవాలి, ఉనకాలి అని చెప్పి అమ్మవారు ఆమె కోరిక మేరకు ఇక్కడ శిఖరం అనేది లేదు. అంటే ముడిపి కట్టేటప్పుడు నిష్టగా ఏమైనా ఉండాలంటారు? ముడుపు కట్టేటప్పుడు తప్పకుండా అమ్మవారు వాళ్ళ మనఃపూర్వకంగా ఇక్కడ ముడుపు కట్టలేదు, ఇష్టం వచ్చినట్టు కట్టడం కాదు. 5 వారాలు తప్పకుండా ఇక్కడ తిరిగి 5 అమావాస్యలు తిరగాలి. తప్పకుండా వారి కోరికలు నెరవేరుతాయి. అమ్మవారు ముడుపు కట్టిన రోజు తప్పకుండా కళలో అమ్మ కనబడుతుంది, కోరిక చెప్తుంది. అంటే చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా కన్ఫర్మ్ గా 5 వారాలు అనేది రావాలి. ముడుపు కట్టితేనే 5 వారాలు రావాలి. ముడుపు కట్టకపోతే 5 వారాలు అవసరం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చి ఎప్పుడైనా దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. అంటే వారంలో ఏ రోజైనా ముడుపు కట్టచ్చు అంటారు? వారంలో ఏ రోజైనా ముడుపు కట్టొచ్చు. ముడుపుకు అంటూ ఏది ఉండదు. వారం తిది ఎప్పుడన్నా మనం అమ్మవారిని మనసులో మనఃపూర్వకంగా ముడుపు ఎప్పుడన్నా కట్టొచ్చు. అంటే ఇక్కడ వచ్చే భక్తులు ఏమంటున్నారంటే అమ్మని చూస్తే భయం వేస్తుంది మాకు, అంటే తెలియని వైబ్రేషన్స్ వస్తున్నాయి అని చెప్పని అంటున్నారు. అమ్మవారు ఉగ్ర స్వరూపిణి కాబట్టి అమ్మవారి కళ్ళు కూడా పెద్దగా ఉంటాయి. అలాగే మన మనసుతోని ఏ విధంగా మనం లక్ష్మీదేవిని, సరస్వతీదేవిని ఆరాధన చేసేటప్పుడు అమ్మను ఎంత ప్రీతికరంగా మనము చూస్తూ ఆనందిస్తామో, ఈమెను కూడా అదే విధంగా చూస్తే అమ్మ మనకు లక్ష్మీ రూపం, సరస్వతి రూపం కూడా కనబడుతుంది. అంటే మనసులో మనం ఎలాగా ఊహించుకుంటామో అలా. కాళికాదేవి అంటే అమ్మ అందరూ చాలా భయపడతారు. కాళికాదేవి ఉగ్రస్వరూపిణి కాబట్టి ముందు ఆ పేరుకే భయపడతారు. కాబట్టి అమ్మ రూపాన్ని చూసి భయపడంలో ఆశ్చర్యం ఏం లేదు. అమ్మ ఆ రూపం చూసి అన్నప్పుడే వాళ్ళ ఒంట్లో ఉన్న రోగాలన్నీ పోతాయి. అంటే ఇప్పుడు వచ్చే భక్తులకి వాళ్ళకి అంటే గాలి సోకి అయినా నెగిటివ్ పవర్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కూడా తెలియదు కదా, అలాంటి వాళ్ళు గుళ్ళోకి ఎంటర్ అవుతారా? తప్పకుండా ఇక్కడ దయ్యాలు పట్టిన వారు వస్తారు, గాలి పట్టిన వారు వస్తారు. తప్పకుండా ఇక్కడ మేము దానికి పరిష్కారం చూపి పంపిస్తాం. అమ్మవారు గుళ్ళోకి రానిస్తుంది. తప్పకుండా అమ్మ లోపలికి వచ్చిన తర్వాత అమ్మ హోమగుండం దాటక ముందే అమ్మ వారి పై మీద ఉండే నెగిటివ్ ఎనర్జీని అందులో గుంజుకుంటుంది. అంటే ఇప్పుడు భక్తులు ఉన్నారు కదా, కోరికలు నెరవేరిన వాళ్ళు అమ్మవారికి ఏమైనా బహుమతి రూపంగా ఇచ్చారా? తప్పకుండా అమ్మవారికి వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత ఒడి బియ్యాలు పోస్తారు, పట్టు వస్త్రాలు తెస్తారు, ముక్కుపోకు తెస్తారు. అమ్మవారికి అలంకారానికి సంబంధించి ఏవైనా నగలు కానీ ఏమైనా కానీ తెచ్చిస్తారు. థ్యాంక్స్ అండి, మా ఎంత అమ్మవారి గురించి విలువైన సమాచారం చెప్పినందుకు. ఓం శ్రీ మాత్రే నమః.